నిర్గమాకాండము 16వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలీలు ఎంతో కకృతి పడి ఏం చేస్తారంట, ఎక్కువగా కూర్చుకున్నారంట. దేవుడు ముందుగానే చెప్పాడు, కూర్చుకోకండి, నేను ఏ రోజుకి ఆ రోజు మీకు ఇస్తాను అంటే నమ్మలేదు. కకృతి, గ్రీడీ, they're so greedy, they wanted more and they asked and they started storing it up. కానీ ఏం చేసిందంట, కుళ్ళు గబ్బు వచ్చిందంట. ఎందుకు? దేవుడు చెప్పాడు. ఈరోజు మన జీవితంలో కూడా అనేక విషయాలు కకృతి పడతాము. అది కాదు దేవునికి ముఖ్యం. అసలు నా మాట విన్నారా? హ్యావ్ యూ బీన్ ఒబీడియంట్ టు మీ? నేను ఇస్తానంటే ఇస్తాను, ఇవ్వనంటే ఇవ్వను. అది రేపటి వరకు ఉంచుకోకూడదంటే ఉంచుకోకండి, ఎందుకంటే అది తప్పకుండా పురుగులు పడతాయి, అది కుళ్ళు గబ్బు వస్తుంది అని చెప్పిన దేవుడు నిజంగానే వారు అలాగ చేసినప్పుడు కుళ్ళు పట్టింది, గబ్బు వచ్చింది, పురుగులు పట్టినాయి. దేవుడు మనందరినీ సమానంగా దీవించాలని ఆశపడే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అండి. దేవుడు హీ విల్ నాట్ గివ్ ఎనీథింగ్ ఈజీ. నమ్ముతున్నారా? ఇక్కడ మన్నా చాలా సులువుగా ఇవ్వబడ్డది. వాళ్ళకి ఏమైనా కష్టమా? వాళ్ళు పొద్దున లేచి చేతులు అలాగా ఆవలిస్తూ వాళ్ళ చేతులు చాచినప్పుడే అటు బయట చూసినప్పుడు ఆ గడ్డి పైన అంతా మంచుతోటి కురిసిన ఆ మన్నా, ఆహా దొరికిందిలే, ఇంకా మేమేం కష్టపడనక్కర్లే, రుబ్బనక్కర్లే, చేయనక్కర్లే, కేవలం దాన్ని ప్యాన్ కేక్స్ లాగా చేసుకొని తినేవారనంట. ఆ రీతిగా కష్టపడకుండా ఈజీగా వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా అన్నీ కూడా ఈజీగా వెళ్తున్నాయేమో. ఒకవేళ ఈరోజు వెళ్ళట్లేదేమో, గత కాలంలో, గత జీవితంలో, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ వెంట్ ఈజీ, నో హార్డ్ వర్క్, నో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేదు, అంత కూడా సులువుగా ఉంది. కానీ ఈరోజు మీరు ఆధారపడిన వ్యక్తులు, మీరు ఆధారపడిన ఉద్యోగము సడన్గా మీద నుండి తీసివేయబడినప్పుడు అంత కూడా డిస్రప్ట్ అయిపోతుంది, అంత కూడా చిందరవందరగా మారుతుంది. అప్పుడు కష్టము సడన్గా పడాలంటే కష్టం అవుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు ఏంటది, సిద్ధపడండి. కావాలని కొన్నిసార్లు మనము ఎంతో ఆధారపడే మనుషుల్ని తీసేస్తాడండి. ఎందుకంటే ఇంతగా ఆధారపడుతున్నావు కదా, వారిని నీ జీవితంలో నుండి తీసివేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడాలో, నా పైన ఎంతగా నువ్వు ఆధారపడాలో. మనుషులు మనకి సహాయం చేసినంత వరకు మనకి దేవుడు కనపడడు, అవునా కాదా? మన జీవితంలో ఆశీర్వాదాలు ఎంతగానో ఉప్పొంగినప్పుడు మనకి దేవుడు కనపడడు. ఒకవేళ సన్నిధికి, ఆయన ఆలయానికి ఈ రీతిగా వచ్చి, అవునయ్యా నువ్వు చేసిన ఉపకారంలో అనేకమైనవి, స్తుతి అని ఎంతగానో స్తుతులు చెల్లిస్తారు, కన్నీటితో ఆరాధిస్తారేమో, కృతజ్ఞత అంతా ఉంటుంది. కానీ నిజంగా ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని, నాకు దిక్కు ఎవ్వరు లేరయ్యా, నీవే నా దిక్కు అని ప్రార్థించే ప్రార్థన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆశీర్వాదాలు ఎక్కువ అయిపోయినాయి. ఆశీర్వాదాలు ఉంటే దేవుడు అంతగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. ఈరోజు మన జీవితంలో కావాలని దేవుడు అంత కూడా గూడుని రేపి ఉన్నాడేమో. ఎందుకు? ఆయన పైన ఆధారపడాలని. హీ గేవ్ మన్నా ఎంతో ఈజీగా ఇచ్చిన్నాడండి, కష్టం లేకుండా ఇచ్చిన్నాడు. కానీ ఒకరోజు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యంలోని తినిరి. దాని తర్వాత మన్నా ఆగిపోయింది. అక్కడ ఉంది చూడండి,
ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయేను, ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. అంటే గాడ్ విల్ గివ్ యూ మన్నా కొన్ని సంవత్సరాల వరకే. నమ్ముతున్నారండి? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు కదా. కానీ మనం ఒక వయసు రీచ్ అయిన తర్వాత, అంటే ఆత్మీయ జీవితంలో కొంచెం పరిపక్వత పొందిన తర్వాత దేవుడు ఇంకా మనల్ని ఎత్తుకొని నడిపించడు. ఆ గొప్ప గొప్ప సూచనలు సూచక్రియలు మనకి ఇంకా కనపడకపోవచ్చేమో, కానీ ఆయన మన పక్క నుండి నడిపించే దేవుడు. ఇక్కడ కూడా మన్నా కొన్ని రోజులు ఇచ్చి ఉన్నాడండి దేవుడు, కొన్ని రోజులు ఇచ్చి ఉన్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే కనాను దేశంలో అడుగు పెట్టారో మన్నా ఆగిపోయింది. మొట్టమొదటికి ఏం చూస్తాము? మోషే మరణించాడు, యెహోషువ హ్యాడ్ టు టేక్ ద లీడ్. కానీ ఇక్కడ ఇంకో సంఘటన చూస్తాం. ఏంటిదంటే మన్నా ఆగిపోయింది. అప్పటి వరకు వారు కష్టపడకుండా వచ్చిన మన్నా సడన్గా ఆగిపోయింది. Now I want to ask you a question. I want to ask you, what has been cut off from your life all of a sudden? మొన్నటి వరకు మన్నా ఈజీగా ఉందేమో, మీరు కష్టపడనక్కర్లేదు. కానీ ఈ కనాను దేశంలో చూడండి, అబ్రాడ్ దేశానికి వెళ్ళాలి అని అంటే యూనివర్సిటీకి అడ్మిషన్ రావాలి. ఆ యూనివర్సిటీకి ఎన్నో ఎగ్జామ్స్ రాసి, టోఫులో ఐఎల్స్ ఎగ్జామ్ రాసి ఆఖరిగా పొందుకుంటారు. దానికి లోన్ తీసుకొని అంత డబ్బులు సమకూర్చి ఆ యూనివర్సిటీకి ఫీజు కడతారు. యూనివర్సిటీకి ఫీజు కట్టినంత మాత్రాన వేరే దేశము, భాష తెలీదు, ఆ మనుషుల మనస్తత్వాలు తెలీదు, ఏం తెలీదు. కానీ సడన్గా వెళ్ళి ఆ రీతిగా నేను ఆ యూనివర్సిటీలో చదువుకుంటానంటే కుదురుతుందా? దానికి కావాల్సింది సిద్ధపాటు. ఏంటి ఆ సిద్ధపాటు? యూనివర్సిటీ గురించి మాత్రమే కాదు, ఏ రీతిగా ఉండాలి, నేను ఏ రూమ్లో ఉంటున్నాను, నా రూమ్మేట్స్ ఎవరు నాతో ఉండేది, ఎవరితోటి నేను సాంగత్యం చేయబోతున్నాను, ఎక్కడ నుండి వెళ్ళాలి, నా రూమ్ నుండి ఆ యూనివర్సిటీకి ఎంత దూరము, ఎవరు నాకు తెలుసు, అక్కడ నా బంధువులు ఎవరు, ఇవన్నీ కనుక్కోకుండా వెళ్ళారు అని అంటే నిజంగా బుద్ధిహీనత. ఎందుకంటే సిద్ధపాటు లేదు. సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మీ తల్లిదండ్రులు అప్పులు చేసి కష్టపడి చెమటోడ్చి సమకూర్చిన డబ్బులంతా మమ్మీ, డాడీ, నాన్న, అమ్మ నేను ఉండలేకపోతాను, నేను వచ్చేస్తా అనేసి ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రుల గుండెలు బాదుకుంటాయంట, పగిలిపోతాయంట. ఎందుకు? ఇవి వచ్చేవారుగా ఉంటారు. కేవలం యూనివర్సిటీస్ కాదండి, ఈరోజు వివాహానికి అడుగు పెట్టక ముందు కూడా స్త్రీలేమి పురుషులేమి అందరూ ఒక ఎక్స్పెక్టేషన్ తోటి, ఒక ఎదురుచూపుతోటి, ఒక ఆలోచనతో అడుగు పెడతారు. ఆహా, ఇంత హాయిగా ఉంటుందా జీవితము, ఎంత బాగుంటుందో. సో వివాహం కాని వారికి ఎలాగుంటుంది? వివాహం చేసుకున్న వారిని చూస్తే అబ్బా ఎంత చూడముచ్చటగా ఉన్నారు వీళ్ళు, అసలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత అనురాగంగా ఉన్నారు. అరే నాకు కూడా వివాహం అయిపోతే బాగుండు అని వెతకడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆరాట పడుతూ ఉంటారు, ఆతృత పొందుతూ ఉంటారు, తొందరగా నాకు వివాహం అయిపోవాలి. ఇంకా వారి జీవితం గురి ఏముంటుందంటే వివాహం అవ్వాలి. మై ఎయిమ్ ఇస్ దట్ ఐ గెట్ మ్యారీడ్. మరి ముఖ్యంగా స్త్రీలకి నా ఎయిమ్ ఏంటి జీవితంలో? ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అనే గోల్ తోటే ఉంటారు. 2 నెలలు లేట్ అవుతుంది వాగ్దానం వచ్చిన తర్వాత, నాకు ఇంకా వివాహం అవ్వదేమో అని చింతించడం స్టార్ట్ చేస్తారు. అలాగే వెళ్తూ ఉంటుంది. కానీ ఈలోగా మీరు సిద్ధపడ్డారా? లేదు. కానీ వివాహం అయిన తర్వాత మీ భర్త ఒక్కలే కాదు, మీ భార్య ఒక్కలే కాదు, వారితోటి వచ్చిన ప్యాకేజ్ ఉంటుంది కదా, అత్తయ్య, మామలు, తోబుట్టులు, ఆడపడుచులు, వీరు, కో బ్రదర్స్, కో సిస్టర్స్, వీళ్ళందరూ రాగానే ఇదంతా ఏంటి, నేను దీనికి సిద్ధపడలేదే, దీని గురించి ఆలోచించలేదే, వాళ్ళేంటి నన్ను ఆ మాట అన్నారు, వీరేంటి నన్ను ఇంత మాట అన్నారు, నేను ఎలాగ ఉండాలి, నేను వచ్చేస్తానమ్మా, నేను ఉండలేనమ్మా, నేను వచ్చేస్తాను. మరి ఇన్ని సంవత్సరాలు వివాహం అని మొత్తుకున్నావు కదా, మరి ఏమైంది ఈరోజు? ఏమైంది? సిద్ధపాటు లేదు. ఈరోజు అన్ని రీతిలుగా సిద్ధపడాలండి వివాహానికంటే. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని రీతిలుగా సిద్ధపడాలి. మొట్టమొదటిగా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, వివాహం కానివారు త్యాగము, సహింపు, ఓర్పు ఫౌండేషన్గా ఉండాలి. అంటే ఇవన్నీ ఎవరికి ఉంటుంది అంటే ప్రేమ ఉన్న వారికి. ప్రేమ ఫౌండేషన్గా ఉంటే త్యాగము, సహనము, ఓర్పు ఇవన్నీ ఉన్నట్లయితే ఏ వివాహ బంధమైనా నిలబడుతుంది. ఎందుకంటే భర్త బాధ పెడతాడు తప్పకుండా, భార్య బాధ పెడతాడు తప్పకుండా, అత్త మామలు ఏదో రీతిగా బాధ పెడుతూ ఉంటారు. కానీ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. నేను నా నుండి వచ్చే తరతరాలు ఆశీర్వదించబడాలంటే నేను ఓర్చుకోవాలి, నేను సహించాలి, నేను భరించాలి, నేను ప్రేమను చూపించాలి. యేసు ప్రభు అన్నాడు,
మిమ్మల్ని ఒక్కసారి ఒక చెంప పైన దెబ్బ వేస్తే ఇంకో చెంప చూపించండి. లేదండి, ఈరోజు ఐ విల్ ఫైట్ ఫర్ మై రైట్స్ కదా, ఐ విల్ ఫైట్ ఫర్ మై రైట్స్ అని అంటారు. మహిళా సంఘాలను బయలుదేరిన ఏంటి కొడతారా? నో 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 నో, మనం కేసు వేయాలి, మనం ఇది చేయాలి, అది చేయాలనేసి. ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు వాట్ ద బైబిల్ సేస్. నమ్ముతున్నారా? లోకం ఎప్పుడు కూడా బైబిల్ ఏది చెప్తుందో దానికి ఆపోజిట్గా చెప్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు బేర్ ఇట్, ఆర్ యూ ప్రిపేర్డ్? ఈరోజు ఎట్టి పరిస్థితి కేవలం వివాహం కాదు, ఉద్యోగం కాదు, యూనివర్సిటీస్ కాదండి. పరిచర్యకి పిలుస్తున్నాడేమో దేవుడు, సేవకి పిలుస్తున్నాడేమో దేవుడు. దేనికోసం పిలిచినా దానికి కావాల్సిన వాగ్దాటు, దానికి కావాల్సిన బైబిల్ చదవడం, దానికి కావాల్సిన ప్రార్థన జీవితం, దానికి కావాల్సిన అన్ని రీతులుగా సిద్ధపాటు. ఇఫ్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఆ వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టినప్పుడు ఏది కూడా సర్ప్రైజ్గా, ఏది కూడా షాకింగ్గా లేకుండా ఉండటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అక్కడికి వెళ్ళి నేను నేర్చుకుంటాను, నో, దట్ ఈస్ వెరీ రాంగ్. నేను అది అయిన తర్వాత నేర్చుకుంటాను, నో. నేను ఇందాక మొదట్లో చెప్పాను, వెన్ యు ఆర్ ప్రిపేర్డ్, గాడ్ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ యూ. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. మీరు సిద్ధపడితే అంట దేవుడు తలుపులు తెరుస్తాడంట. మీరు సిద్ధపడకపోతే తలుపులు తెరవడంట. ఆ రోజు మన్నా ఆగిపోయింది, మన జీవితంలో కూడా ఆగిపోయినవి ఎన్నో ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఆగిపోయినంత మాత్రాన నువ్వు ఆగిపోవద్దు, మీరు ఆగిపోవద్దు. మోషే లేనంత మాత్రాన మీరు ఇక్కడ ఉండిపోవద్దు. మన్నా ఆగిపోయినంత మాత్రాన మీరు ఇక్కడ స్తంభించద్దు. మీరు ఇక్కడ యూ షుడ్ నాట్ హాల్ట్ హియర్, యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఆమెన్. మనము మన జీవితాన్ని కొనసాగించాలండి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎంతగా ఆధారపడిన వారు సడన్గా చనిపోయినా, కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలలు వారి గురించి మనం దుఃఖపడతాము. కానీ ఇంకంతే, నా జీవితం అంతే, నేను కూడా చచ్చిపోతానని ఆత్మహత్య చేసుకోకండి. ఆత్మహత్య ప్రయత్నాలు, ఆ తలంపులకి కూడా చోటు ఇవ్వకండి. వారు లేకుండా దేవుడు మిమ్మల్ని జీవింపజేస్తున్నాడు. వారు లేకుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. వారు లేకుండా దేవుడు ఎంతగా మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఇస్ దేర్ ఆర్ హూ ఇస్ నాట్ విత్ యూ, గాడ్ విల్ స్టిల్ లీడ్ యూ. అందుకనే తండ్రి లేని వారికి తండ్రిని నేనే, భర్త లేని వారికి భర్తను నేనే. ఆ ప్లేస్లో ఎవ్వరు మీ జీవితంలో లేపైనప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను నడిపించేది. ఆ మనిషి పైన ఆధారపడ్డావా? ఆ ఉద్యోగం పైన ఆధారపడ్డావా? ఈ పరిచర్య పైన ఆధారపడ్డావా? లేకపోతే దీనిపైన ఆధారపడ్డావా? వై ఆర్ యూ డిపెండింగ్ ఆన్ పీపుల్? ఐ ఆమ్ ద వన్ హూ విల్ లీడ్ యూ. నేను మిమ్మల్ని నడిపించేది. మీరెందుకు వీరిపైన ఆధారపడుతున్నారు? వై ఆర్ యూ డిపెండింగ్ ఆన్ దెమ్? గాడ్ ఇస్ సేయింగ్, no matter who has gone away from your life, you have to keep moving on. మీరు ముందుకి కొనసాగిస్తూనే ఉండాలి. యెహోషువ తోటి చెప్పి ఉన్నాడు, నువ్వు భయపడకు యెహోషువ, మోషే లేడు కరెక్ట్, ఇన్ని సంవత్సరాలు ఎంతగానో నిన్ను ఆదరించాడు, ఎంతగానో నీకు మెంటర్షిప్ని ఇచ్చాడు, ఎంతగానో నీకు టీచ్ చేస్తాడు, అన్నీ చేశాడు. కానీ ఈ బాధ్యత ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది. దిస్ ఈజ్ యోర్ టైమ్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అన్నప్పుడు మనందరిలాగానే యెహోషువ కూడా చాలా టెన్షన్ అయిపోయాడండి, చాలా దిగులు చెందాడు, ఒత్తిడికి గురి అయ్యాడు. కానీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇది మీరు చెప్తారా? యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇది మరొకసారి చెప్దామా? బిగ్గరగా చెప్దామా? నేను ముందుకు సాగుతాను. హల్లెలూయా. No matter who is with me, no matter who leaves me, no matter who supports me, no matter who doesn't support me, no matter who betrays me, I will not stop. I will keep on going forward. Hallelujah.